జేఎన్‌టీయూ కేలో గానివ్వండి, జేఎన్‌టీయూ ఏలో కానివ్వండి, ఇప్పుడొచ్చేసరికి ఒక సబ్జెక్ట్ ఉంది. డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ డీఎస్‌పీ. సో, దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ గానివ్వండి, క్వెషన్స్ గానివ్వండి చెప్పమని జెప్పేసి అడుగుతా ఉన్నారండి. దీని సిలబస్ దీనిదే, దాని సిలబస్ దానిదే. సో, ఇందుట్లో ఒక యూనిట్టు, అందుట్లో ఒక యూనిట్టు అలా చెప్తూ మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ చెప్తానండి. సో, మీకేమైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. ప్లే లిస్ట్‌లన్నీ చెక్ చేసుకొని టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ముందుగా జేఎన్‌టీయూ ఏ సిలబస్ ప్రకారం యూనిట్ 1 చూస్తే, యూనిట్ 1లో ఇంట్రడక్షన్ టు డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, అందుట్లో మళ్ళీ జెట్ ట్రాన్స్ఫార్మ్ ఉందండి. సో, ఇందుట్లో ఇంట్రడక్షన్ టు డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్‌లో వచ్చేసరికి నాకు తెలిసి డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్ టైప్స్ ఉంటాయి చూసారా? వాటి మీద వాటి డెఫినిషన్సు లేకపోతే ప్రాబ్లమ్స్ షార్ట్ క్వెషన్స్‌లో వచ్చేసరికి కొన్ని ఇచ్చేసి కొన్ని టైప్ ఆఫ్ ఇన్‌పుట్స్ వాటికి ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఎస్ఏ క్వెషన్స్ పరంగా చూసుకుంటే ఈ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్ కొన్ని ఇచ్చేసి ప్రాబ్లమ్స్ దానికి సొల్యూషన్ తీసుకురామని చెప్పేసి అడుగుతాడు. ఇక అందుట్లో లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్స్ మీద కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. డిస్క్రీట్ మోడల్‌లో వచ్చేసరికి ఎనాలిసిస్ ఏదైతే ఉంటదో అది. ఫ్రీక్వెన్సీ డొమైన్ వచ్చేసరికి కష్టంగా పేపర్‌కి అనుకుంటే అప్పుడు ఇస్తాడు. ఇక ఈ జెట్ ట్రాన్స్‌ఫార్మ్స్‌లో చూసుకున్నట్టయితే ఆర్ఓసీ డెఫినిషన్ మీద వాటి ప్రాపర్టీస్ మీద వచ్చేసరికి షార్ట్ క్వెషన్స్‌లో ఇస్తాడు. కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చేసి వాడికి జెట్ ట్రాన్స్‌ఫార్మ్ గానివ్వండి, ఇన్వర్స్ జెట్ ట్రాన్స్‌ఫార్మ్ గాని కనుక్కోమని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఎస్ఐ క్వెషన్స్‌లో చూసుకున్నట్టయితే ట్రాన్స్‌ఫర్ ఫంక్షన్ మీద, బిబో స్టెబిలిటీ మీద, ఇక ఇన్వర్స్ జెట్ ట్రాన్స్‌ఫార్మ్ కొన్నిటికి కనుక్కోవటం, ఇక కొన్ని స్టాండర్డ్ సిగ్నల్స్ ఇచ్చేసి వాటికి సిస్టమ్ రెస్పాన్స్ రిప్రజెంట్ చేయమంటాం. ఎక్కువ శాతం వచ్చేసరికి ఈ డిఫరెన్స్ ఈక్వేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సొల్యూషన్ రాబట్టం అనమాట. వాటి మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడు ఎక్కువ శాతం. పోల్ జీరో స్టెబిలిటీ మీద కూడా క్వెషన్స్ ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇది జేఎన్‌టీయూ ఏ దాంట్లో యూనిట్ 1. ఇక జేఎన్‌టీయూ కే దాంట్లో యూనిట్ 1 చూసుకుంటే, యూనిట్ 1 వచ్చేసరికి యూనిట్ 1లో మీకు ముందు ఇంట్రడక్షను, ఆ తర్వాత డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఇక ఆ తర్వాత ఫ్రీక్వెన్సీ ఎనాలిసిస్ ఆఫ్ సిగ్నల్స్, ఎల్టీఐ సిస్టమ్ అంటే లీనియర్ ఇన్వేరియంట్ సిస్టమ్ వాటి మీద ఉన్నాయన్నమాట. అయితే ఇందుట్లో ఈ ఇంట్రడక్షన్ వాటిలో వచ్చేసరికి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ గురించి అడుగుతాడండి. కొన్ని డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్ ఇచ్చేసి వాటికి ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఇక ఆ తర్వాత డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్‌లో వచ్చేసరికి లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్స్ మీద కానివ్వండి, లేకపోతే వాటి అనాలిసిస్ మీద కానివ్వండి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక డిఫరెన్స్ ఈక్వేషన్ మీద ఖచ్చితంగా ఉంటుంది. కోరిలేషన్ మీద కూడా ఖచ్చితంగా అయితే మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక ఫ్రీక్వెన్సీ అనాలిసిస్ ఆఫ్ సిగ్నల్స్‌లో వచ్చేసరికి అందుట్లో ఈ కంటిన్యూయస్ టైమ్ సిగ్నల్స్ మీద ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక ఆ తర్వాత ఈ టైమ్ డొమైన్ సిగ్నల్ ప్రాపర్టీస్ మీద కొన్ని ప్రాపర్టీస్ అడుగుతాడు. కొన్ని ఇచ్చేసి వాటికి ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్స్ కనుక్కోమని చెప్తాడు. ఇంకా తర్వాత అందుట్లో వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ డొమైన్ అనాలిసిస్ ఆఫ్ ఎల్టీఐ సిస్టమ్స్ ఉంది. సో, అందుట్లో వచ్చేసరికి ఈ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కనుక్కోమని చెప్తాడండి ఒక ఎల్టీఐ సిస్టమ్ ఇచ్చేసి. ఇది జేఎన్‌టీయూ కే దాంట్లో యూనిట్ 1. ఇక జేఎన్‌టీయూ ఏ దాంట్లో యూనిట్ 2 వచ్చేసరికి ఏంటంటే డిస్క్రీట్ టైమ్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్, ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్. ఈ డీఎఫ్టీ అంటే డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్‌లో వచ్చేసరికి మీకు ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ కనుక్కోమని చెప్పేసి కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. వాటి ప్రాపర్టీస్ మీద ఇస్తాడండి. ఇక కన్వల్యూషన్ యూజింగ్ డీఎఫ్టీ మీద, క్వాంటైజేషన్ ఎఫెక్ట్స్ మీద ఉంటుందండి. శాంప్లింగ్ అంటే ఏంటని షార్ట్ క్వెషన్ అడుగుతాడండి. ఇక ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్‌లో వచ్చేసరికి ఏంటి, ఇందుట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చి రాడిక్స్ 2 కనుక్కోమని చెప్పేసి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. లేకపోతే ఇన్వర్స్ ఎఫ్ఎఫ్టీ ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ కనుక్కోమని చెప్పేసి రాడిక్స్ 2కి ప్రాబ్లము ఇస్తాడు. అది యూనిట్ 2 జేఎన్‌టీయూ ఏ దాంట్లో. ఇక జేఎన్‌టీయూ కే దాంట్లో యూనిట్ 2 చూసుకున్నట్టయితే జెట్ ట్రాన్స్‌ఫార్మ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, ఇక డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ మీద ఉంది కదా. సో, ఈ జెట్ ట్రాన్స్‌ఫార్మ్స్ అండ్ ఇట్ అప్లికేషన్స్ వచ్చేసరికి సేమ్ ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. రేషనల్ జెట్ ట్రాన్స్‌ఫార్మ్స్ కనుక్కోమంటాడు. లేకపోతే ఇన్వర్స్ ఆఫ్ జెట్ ట్రాన్స్‌ఫార్మ్ కనుక్కోమని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా. ఇక ఆ వన్ సైడెడ్ జెట్ ట్రాన్స్‌ఫార్మ్ ఏదైతే ఉందో దాన్ని గీయాల్సి ఉంటుందండి మీరు. ఓకేనా. సో, ఇక డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ వాటి ప్రాపర్టీస్ అది ఉంది కదా. సో, అందుట్లో వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ డొమైన్ శాంప్లింగ్ అంటే ఏంటని చెప్పేసి అడుగుతాడు. ఇక వాటి ప్రాపర్టీస్ మీద అడుగుతాడు. ప్రాబ్లమ్స్ ఇస్తాడండి ఖచ్చితంగా అయితే. ఓకేనా. సో, అవి చూసుకోవాల్సి ఉంటుంది. ఇది యూనిట్ 2 జేఎన్‌టీయూ కే దాంట్లో. ఇక జేఎన్‌టీయూ ఏ దాంట్లో యూనిట్ 3 వచ్చేసరికి ఐఐఆర్ ఫిల్టర్స్. ఈ ఫిల్టర్స్‌లో ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ ఇస్తాడు. బటర్వర్త్ మీద ఎక్కువ శాతం ప్రాబ్లమ్ ఉంటుందండి. బటర్వర్త్ ఫిల్టర్ మీద వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ అని చెప్పేసి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజిటల్ ఫిల్టర్స్,
వాట్ ఆర్ డిజిటల్ ఫిల్టర్స్, గివ్ సమ్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ ఎలక్ట్రానిక్ ఫిల్టర్స్, గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి ఇస్తాడు. ఈ ఐఐఆర్ డిజిటల్ ఫిల్టర్స్ డిజైన్ ఏదైతే ఉంటుందో ప్రాబ్లం ఇచ్చేసి వాటి ప్లేస్లో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయడం, ఆ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉంటాయండి. బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఇస్తాడండి. ఇక ఇందుట్లో డైరెక్ట్ ఫార్మ్ 1, డైరెక్ట్ ఫార్మ్ 2, క్యాస్కేడ్ ఫార్మ్, ప్యారలల్ ఫార్మ్ రియలైజేషన్ ఉన్నాయి కదా. అందుట్లో నాకు తెలిసి ఈ ప్యారలల్ ఫార్మ్ మీద కానివ్వండి, డైరెక్ట్ ఫార్మ్ 1 మీద కానివ్వండి క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కష్టంగా వచ్చిందంటే డైరెక్ట్ ఫార్మ్ 2, క్యాస్కేడ్ ఫార్మ్లో మీకు క్వశ్చన్స్ ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, అది యూనిట్ 3 ఇందుట్లో. ఇక జేఎన్టీయూకే దాంట్లో యూనిట్ 3 చూసుకున్నట్టయితే అందుట్లో సో ముందు ఎఫిషియంట్ కంప్యూటేషన్ ఆఫ్ డిఎఫ్టీలో రాడిక్స్ 2 ఎఫ్ఎఫ్టీ అల్గారిథమ్స్, దాని మీద ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా అయితే ఇస్తాడు. ఇక ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిస్క్రీట్ టైమ్ సిస్టమ్స్లో రియలైజేషన్ ఏదైతే ఉంటుందో, సో నేను చెప్పాను కదా, ఈ క్యాస్కేడ్ ఫామ్ కానివ్వండి లేకపోతే డైరెక్ట్ ఫామ్ మీద కానివ్వండి ప్రాబ్లం ఉంటుంది రెండిట్లో దాని మీద. ఇక అందుట్లో స్ట్రక్చర్స్ ఫర్ ఐఐఆర్ సిస్టమ్స్లో వచ్చేసరికి సిగ్నల్ ఫ్లోరాస్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ప్యారలల్ ఫామ్ స్ట్రక్చర్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ఉండటం అయితే జరుగుతుంది. అది యూనిట్ 3 జేఎన్టీయూకే దాంట్లో. ఇక యూనిట్ 4 చూసుకున్నట్టయితే జేఎన్టీయూ అనంతపూర్ దాంట్లో ఎఫ్ఐఆర్ ఫిల్టర్. సో ఇందుట్లో క్యారెక్టర్స్ మీద షార్ట్ క్వశ్చన్ ఉంటుందండి. ఇక వీటి డిజైన్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది విండోయింగ్ మెథడ్స్ అయినా కావచ్చు, 4 ఇయర్ సిరీస్ మీద అయినా కావచ్చు. సో అందుట్లో ఎక్కువ శాతం హ్యామింగ్, బ్లాక్ మెయిన్ మెథడ్ మీద వచ్చేసరికి మీకు ఉంటుంది. ఇక కంపారిజన్ ఆఫ్ ఐఐఆర్ అండ్ ఎఫ్ఐఆర్ ఫిల్టర్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అయితే ఉంటుందండి. ఇందుట్లో కూడా ఈ క్యాస్కేడ్ ఫాము, లీనియర్ ఫేజ్ రియలైజేషన్స్ మీద మీకు క్వశ్చన్ అనేది ఉంటుందన్నమాట. ఇది జేఎన్టీయూ అనంతపూర్ 4th యూనిట్. జేఎన్టీయూకే 4th యూనిట్ చూసుకున్నట్టయితే అందుట్లో ముందుగా డిజైన్ ఆఫ్ డిజిటల్ ఫిల్టర్. సో ఇందుట్లో క్యాజువాలిటీ అంటే ఏంటని షార్ట్ క్వశ్చన్ ఇస్తాడండి. ఇక ఆ తర్వాత ఈ డిఫరెంట్ ఇంప్లికేషన్స్ ఆఫ్ క్యాజువాలిటీ గురించి అడుగుతాడండి ఎస్ఐ క్వశ్చన్లో. క్యారెక్టర్స్ గిమ్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక అందుట్లో డిజైన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఫిల్టర్స్లో ప్రాబ్లం ఉంటుందండి ఖచ్చితంగా విండోస్ యూజ్ చేసుకొని. సో అందుట్లో ఖచ్చితంగా వచ్చేదే దాని మీద అదనమాట. ఇక యాంటీసిమెట్రిక్ ఎఫ్ఐఆర్ ఫిల్టర్స్ మీద కూడా అడిగేదానికి ఉంటుంది. ఇక ఆ తర్వాత డిజైన్ ఆఫ్ ఐఐఆర్ ఫిల్టర్స్ ఫ్రమ్ ఎనలాగ్ ఫిల్టర్స్లో అందుట్లో ఈ అప్రాక్సిమేషన్ ఆఫ్ డెరివేటివ్స్ ఏదైతే ఉందో ఐఐఆర్ ఫిల్టర్ డిజైన్, అది దాని మీద క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక బైనీలియర్ ట్రాన్స్ఫర్మేషన్ మీద క్వశ్చన్ ఉంటుంది. ఇక అందుట్లోనే ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫర్మేషన్లో వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద డిజిటల్ డొమైన్ మీద క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది యూనిట్ 4 జేఎన్టీయూకే దాంట్లో. ఇక వచ్చేసరికి జేఎన్టీయూ దాంట్లో లాస్ట్ యూనిట్ చూసుకున్నట్టయితే 5th యూనిట్. సో ఆర్కిటెక్చర్ ఆఫ్ ప్రోగ్రామబుల్ డిఎస్పి డివైజెస్. సో ఇందులో ఖచ్చితంగా ఆర్కిటెక్చర్ ఆఫ్ TM-S32OC5X మీద క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుందండి. దాని ఆర్కిటెక్చర్ గురించి అందుట్లో డిఫరెంట్ పార్ట్స్ గురించి 3 రకాలుగా అడగవచ్చు. వాట్ ఈస్ డిఫైన్ ది స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్: సెంట్రల్ అల్గోరిథం లాజిక్ యూనిట్, ఆక్సిలరీ రిజిస్టర్ ALU, ఇండెక్స్ రిజిస్టర్, అలా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుందండి. ఇక మెమరీ బేస్డ్ రిజిస్టర్స్ మీద ఖచ్చితంగా ఉంటుంది. వాట్ ఆర్ ప్రోగ్రామబుల్ కంట్రోల్స్ అని చెప్పేసి అడుగుతాడండి. ఓకేనా. సో పెరిఫెరల్స్ గురించి కూడా క్వశ్చన్ అడుగుతాడు. ఇది జేఎన్టీయూఏ 5th యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక జేఎన్టీయూకే 5th యూనిట్ చూసుకుంటే ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామబుల్ డిఎస్పీస్. ఇందులో మల్టీప్లయర్ అక్యుములేటర్కి మధ్య కంపారిజన్ అడుగుతాడండి. లేకపోతే మెమరీ యాక్సెస్ స్కీమ్స్ ఇన్ PDSPs మీద అడుగుతాడు. లేకపోతే మల్టీపోర్టెడ్ మెమరీ మీద అడుగుతాడు. VLIW ఆర్కిటెక్చర్ మీద, వాట్ ఈస్ మెంట్ బై పైప్ లైనింగ్ మీద అడుగుతాడు. ఇక ఆర్కిటెక్చర్ ఆఫ్ TMS-320C5Xలో వచ్చేసరికి సెంట్రల్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్, ఆక్సిలరీ రిజిస్టర్ ALU, ఇండెక్స్ రిజిస్టరు, ఆక్సిలరీ రిజిస్టర్ మీద క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఆ తర్వాత ప్యారలల్ లాజిక్ యూనిట్ మీద, ఇక ఆన్ చిప్ మెమరీ, ఆన్ చిప్ పెరిఫెరల్స్ మధ్య కంపారిజన్ అడుగుతాడండి. ఓవరాల్గా అసెంబ్లీ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్ మీద కూడా దీంట్లో అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా జేఎన్టీయూకే, జేఎన్టీయూ అనంతపూర్ రెండిట్లో 5 యూనిట్స్ ఈ డిఎస్పి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ క్వశ్చన్స్ ఓవరాల్గా అయితే ఇది. థ్యాంక్ యూ సో మచ్. అన్నీ వస్తాయి.